హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 4th లెసన్ అయితే చూద్దాము. 10th క్లాస్ సోషల్కి సంబంధించి 10th క్లాస్ సోషల్లో 4th లెసన్ వచ్చేసి భారతదేశ శీతోష్ణ స్థితి అండి. ఆల్రెడీ 3 లెసన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో అవి వచ్చేసి మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ప్లేలిస్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ లెసన్స్ వచ్చేసి మొత్తం లింక్డ్ టాపిక్స్ అండి. ఎవరైతే ఎస్జిటి వాళ్ళకైనా సరే మనకు ఈ లెసన్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో కొన్ని లింక్ టాపిక్స్ ఉన్నాయనేసి ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి. సో అవి కంపల్సరీగా ఎస్జిటి వాళ్ళు చదవాల్సిందే. సో చూసుకోండి అవి కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4th లెసన్ అండి, భారతదేశ శీతోష్ణ స్థితి. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దామండి. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. సో మనకు ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి, కంపల్సరీగా చదువుకోవాలండి. సో దాంట్లో భాగంగా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను డాష్ అంటారు అనేసి వచ్చారండి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులను ఏమంటారండి? వాతావరణం లేదా వెదర్ అనేసి చెప్తామన్నమాట. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను డాష్ అంటారు అనేసి వచ్చారండి. అంటే కొన్ని సంవత్సరాల పాటు, అంటే మనకు పోయిన సంవత్సరం ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఏ నెలలో ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, సరే నెక్స్ట్ తర్వాత సంవత్సరం కూడా అదే సమయంలో వర్షాలు పడ్డాం, తర్వాత కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా ఇంతకు ముందు ఎలా అయితే జరుగుతూ ఉన్నాయో అదే విధంగా ఒక క్రమంలో వర్షాలు పడుతూ ఉండడం కానీ, చలి ఉండడం కానీ, వేడి కానీ ఇవన్నీ కూడా ఉంటే ఆ వాతావరణ పరిస్థితులను మనము ఏమని చెప్తామండి? శీతోష్ణ స్థితి అనేసి చెప్తాము. శీతోష్ణ స్థితిని ఏమంటాము? క్లైమేట్ అనేసి కూడా చెప్పడం జరుగుతుందండి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో, అంటే ఒక సమయంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులను ఏమంటాము? మనము వాతావరణం అంటాము. కానీ ఇక్కడ ఏంటి? ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఏమంటామండి? అక్కడ ఉండేటటువంటి శీతోష్ణ స్థితి అనేసి చెప్తాము. డిఫరెన్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను డాష్ అనేసి పిలుస్తారనేసి ఇచ్చారండి. మనకు శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను ఏమని పిలుస్తామండి? పశ్చిమ విక్షోభాలు అంటాం. ఏమంటాము? పశ్చిమ విక్షోభాలు. సో మనకు చాలాసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే పశ్చిమ విక్షోభాలు వచ్చేసి మనకు వాయుగుండాలు, సో అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేసి అడుగుతారండి. సో ఎక్కడి నుంచి వస్తాయి మనకు అవి? శీతాకాలం టైంలో మధ్యధరా సముద్రం నుంచి వీచేటటువంటి తుఫాను గాలులను మనము పశ్చిమ విక్షోభాలు అంటారండి. నెక్స్ట్ వేసవి ముగిసే కాలంలో కురిసే వర్షాలను డాష్ అంటారు అనేసి వచ్చారండి. సో వేసవి ముగిసే కాలంలో కురిసే వర్షాలను వచ్చేసి తొలకరి జల్లులు అంటాం. ఏమంటాము? తొలకరి జల్లులు అంటారండి. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక వర్షపాతము డాష్ వల్ల సంభవిస్తుంది అనేసి ఇచ్చారు. సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం వచ్చేసి ఏ ఋతుపవనాల వల్ల అండి? నైరుతి ఋతుపవనాల వల్ల. నైరుతి ఋతుపవనాల వల్లనే మనకు ఎక్కువగా వర్షపాతం అనేది ఉంటుందండి. నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాల కాలంలో డాష్లో తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడతాయి అనేసి ఇచ్చారు. సో మనకు తిరోగమన ఋతుపవన కాలంలో వచ్చేసి బంగాళాఖాతంలో అండి, బంగాళాఖాతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి. నెక్స్ట్ కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతం వచ్చేసి మనకు డాష్ వల్ల ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. కోరమాండల్ తీరంలో వచ్చేసి మనకు అధిక వర్షపాతము దేనివల్ల అండి? తుఫానులు అలాగే వాయుగుండాల వల్ల ఏర్పడుతుందన్నమాట అక్కడ వర్షం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 8th క్వశ్చన్ నుంచి అండి, 8th 9th, సో 8th 9th 13th వరకు మనకి ఏంటంటే ఋతువుల గురించి అయితే ఇచ్చారు. సో మొత్తం మనకు 6 ఋతువులు అయితే ఉన్నాయి కదా. సో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, అలాగే శిశిర ఋతువు అండి. మొత్తం మనకు 6 ఋతువులు అయితే ఉన్నాయి కదా. సో ఈ 6 ఋతువులలో ఫస్ట్ వసంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏంటివి అనేసి ఇచ్చారండి. వసంత ఋతువు వచ్చేసి మనకు దేంట్లో ఉంటుందండి? మార్చి ఏప్రిల్.
వసంత ఋతువు వచ్చేసి మార్చి ఏప్రిల్లో ఉంటుందండి. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు వచ్చేసి మే జూన్ అండి. గ్రీష్మ ఋతువు వచ్చేసి మే జూను. వర్ష ఋతువు వచ్చేసి జూలై ఆగస్ట్ అండి. నెక్స్ట్ శరత్ ఋతువు చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ అండి, సెప్టెంబరు అక్టోబరు. నెక్స్ట్ హేమంత ఋతువు వచ్చేసి నవంబరు డిసెంబరు. నెక్స్ట్ శిశిర ఋతువు చూసుకున్నట్లయితే మనకు జనవరి ఫిబ్రవరి. సో వసంత ఋతువు కాలం అడిగారా అనుకోండి, మనకేంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఫార్మేట్ మనకు ఆప్షన్స్ అనేసి ఇస్తారు. కింది వాక్యాలలో సరైనవి ఏవి, సరికానివి ఏవి ఇలా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలండి. సో వసంత ఋతువు వచ్చేసి మనకు మార్చి ఏప్రిల్లో ఉంటుంది. గ్రీష్మ ఋతువు వచ్చేసి మే జూన్. నెక్స్ట్ వర్ష ఋతువు వచ్చేసి జూలై ఆగస్ట్ అండి. నెక్స్ట్ శరత్ ఋతువు వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్. హేమంత ఋతువు వచ్చేసి నవంబరు డిసెంబరు. శిశిర ఋతువు వచ్చేసి జనవరి ఫిబ్రవరి అండి. శిశిర ఋతువు వచ్చేసి జనవరి ఫిబ్రవరి టైంలో మనకు ఉంటుంది. నెక్స్ట్ మిగిలినవి చూద్దామండి. 14th క్వశ్చన్ వచ్చేసి సూర్యుని యొక్క అతినీల లోహిత కిరణాల నుండి కాపాడే పొర ఏదండి? మనకు ఓజోన్ పొర. సూర్యుని నుంచి మనకు అతినీల లోహిత కిరణాలు వస్తాయి కదా, వాటి నుంచి కాపాడే పొర వచ్చేసి మనకు ఓజోన్ పొర. నెక్స్ట్ భూమిని చేరుకునే సౌరశక్తి అంతా రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. సో అయితే దాన్ని ఏమంటాము అంటే హరిత గృహ ప్రభావము లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారండి. మనకు సౌరశక్తి వచ్చేసి సూర్యుడి నుంచి మొత్తం వచ్చినప్పుడు మొత్తం వచ్చేసి మనకు వికిరణం చెందకుండా కొంత వచ్చేసి భూమిలోనే వాతావరణంలోనే కొంత వేడి అనేది ఉండిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి చెప్తాము. నెక్స్ట్ AGW అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అండి. AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని, అంటే మనం అడవులను నరికివేయటం వల్ల వీటి వల్ల ఏంటంటే భూమి మీద వేడి అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో దాన్ని AGW అంటారండి, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ వచ్చేసి IPCC అంటే ఏంటి అనేసి ఇచ్చారు. IPCC అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే మనకు శీతోష్ణ స్థితి మార్పులపైన ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం అనమాట. ఈ IPCC ఏం చేస్తుందంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయండి. ఏ దేశంలో వాళ్ళ యొక్క శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో దాన్ని IPCC అంటారు, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. శీతోష్ణ స్థితి అంటే ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అయితే మీరు చూసుకోండి. నేను కరెక్ట్ ఆన్సర్ మాత్రమే అయితే చెప్తాను. శీతోష్ణ స్థితి అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. 20 సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనేసి కూడా ఇచ్చారు. సో 1 సంవత్సరంలో వాతావరణ పరిస్థితుల సరాసరి అయితే కాదండి, కాకపోతే మనకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి క్రమేపీ మనకు ఎలా ఉందో వాతావరణం దాన్ని శీతోష్ణ స్థితి అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ అయితే కరెక్ట్ అవుతుందండి. 30 సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరిని శీతోష్ణ స్థితి అంటారు. నెక్స్ట్ ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫులు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు రైనోగ్రాఫ్లు, క్రోమోగ్రాఫ్లు, క్లైమెటోగ్రాఫ్లు, మానోగ్రాఫ్లు అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత వర్షపాతం అండి ఏం తెలియజేస్తున్నాయి గ్రాఫ్లు, ఏ గ్రాఫ్లు తెలియజేస్తాయంటే క్లైమెటోగ్రాఫ్లు అండి. క్లైమేట్ గురించి కాబట్టి వీటిని క్లైమెటోగ్రాఫ్స్ అని అంటారు. నెక్స్ట్ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు ఏది అనేసి ఇచ్చారండి. అంటే మనకు ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అయితే మనల్ని ఎగ్జామ్లో అడిగారండి. మనకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ వాతావరణం అనేది మనకు వేడిగా ఉంటుందా తగ్గుతుందా పెరుగుతుందా అనేసి చాలాసార్లు అడిగారు.
సో మనకు వచ్చేసి ఎలా ఉంటుందండి, తగ్గుతుందనమాట. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, తక్కువగా ఉంటాయండి. నెక్స్ట్, భూ ఉపరితలం పైన ఉష్ణోగ్రత డాష్ను బట్టి మారుతూ ఉంటుంది అనేసి ఇచ్చారు. భూ ఉపరితలం పైన ఉష్ణోగ్రత అనేది మనకు మారుతూ ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే కదా. సో అది దేన్ని బట్టి మారుతుంది, సూర్యపుటాన్ని బట్టి మారుతుందండి. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఉష్ణోగ్రతను బట్టి మనకు భూ ఉపరితలం పైన ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్, భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తరాది ప్రాంతం కంటే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే దానికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నారండి. మనకు భారతదేశం దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రత ఉత్తరాది ప్రాంతం యొక్క సగటు ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. కారణం ఏంటి, మనం వచ్చేసి దేనికి దగ్గరగా ఉంటామండి, ఉష్ణమండలంలో ఉంటాం. మనం ఉష్ణమండలంలో ఉండటం వల్ల మనకు ఉష్ణోగ్రతలు కొంచెం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. నెక్స్ట్, 6th క్వశ్చన్ చూద్దాము. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నటువంటి రేఖ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ రేఖ అండి, కర్కట రేఖ. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నటువంటి రేఖ ఏది అంటే కర్కట రేఖ అండి. కర్కట రేఖ వచ్చేసి మన భారతదేశంలో కరెక్ట్గా మధ్యలో పోతుందండి. కాబట్టి కర్కట రేఖ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దామండి. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతము డాష్ మండలంలో ఉంటుంది అని ఇచ్చారండి. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం చూసుకున్నట్లయితే మనకు దేంట్లో ఉంటుందండి, ఉష్ణ మండలంలో ఉంటుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతము సో 8th క్వశ్చన్ కూడా అదే క్వశ్చన్ అండి. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతము ఏ మండలంలో ఉంటుంది అంటే మనకు ఉష్ణ మండలంలోనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూభాగంతో పోలిస్తే సముద్రం అనేది ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వచ్చేసి వేగంగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడుతుంది అనేసి ఇచ్చారు. భూభాగంతో పోలిస్తే సముద్రం అనేది మనకు ఎక్కువగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడుతుందా లేకపోతే వేగంగా వేడవుతుందా అనేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేమవుతుందండి, భూభాగంతో పోల్చినట్లయితే సముద్రం అనేది మనకు నిదానంగా వేడెక్కుతుందండి, అలాగే నిదానంగా చల్లబడుతుంది కూడా. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేసవిలో కోల్కత్తాలో పోలిస్తే మనకు డార్జిలింగ్లో వాతావరణం వచ్చేసి ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎందుకు అనేసి ఇచ్చారు. సో ఎందుకండి, మనకు ఇక్కడ సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుందన్నమాట డార్జిలింగ్ వచ్చేసి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందువలన మనకు డార్జిలింగ్లో చల్లగా ఉంటుంది, కోల్కతాలో ఏంటంటే కొంచెము వేడిగానే ఉంటుంది. నెక్స్ట్, సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు ఏది అనేసి ఇచ్చారండి. సో సముద్ర మట్టం నుంచి మనకు పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందండి, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్, వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది, దీనికి కారణం ఏది అనేసి ఇచ్చారండి. వేసవి సమయంలో కూడా మనకు చాలా చల్లగా ఉంటుంది అంటే దానికి ఉండేటటువంటి కారణం ఏంటంటే సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉంటే మనకు చల్లగా అనేది ఉంటుందండి, తక్కువలో ఉంటే వేడిగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ట్రేడ్ విండ్స్ అనగానేమి అనేసి ఇచ్చారు. ట్రేడ్ విండ్స్. సో ట్రేడ్ విండ్స్ అని మనము వేటిని పిలుస్తామండి, ఒకే దిశలో స్థిరంగా వీచేటటువంటి పవనాలను. అంటే మనకు పవనాలు వచ్చేసి వాటి దిశను మార్చుకుంటూ ఉంటాయండి. సో అలా మార్చుకోకుండా ఒకే దిశలో స్థిరంగా వీచేటటువంటి పవనాలను మనం వచ్చేసి ఏమని పిలుస్తాము, ట్రేడ్ విండ్స్ అనేసి చెప్తాము. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితము చేసే ఉపరితల వాయు ప్రవాహం ఏది అనేసి ఇచ్చారండి. జెట్ ప్రవాహము, ట్రేడ్ విండ్స్, ఋతుపవనాలు, సముద్ర ప్రవాహాలు అనేసి ఇచ్చారు.
మన భారతదేశంలో చూసుకున్నట్లయితే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి వాయు ప్రవాహం ఏది అంటే జెట్ ప్రవాహం అండి. ఈ జెట్టు ప్రవాహాలు వచ్చేసి మనకు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి అనేసి ఇచ్చారు. జెట్టు ప్రవాహాలు చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయండి? ఇవి మనకు దాదాపుగా 1200 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ ఉంటాయండి. నెక్స్ట్, సో ఇక్కడ జెట్టు ప్రవాహాల వేగం కూడా అడిగారు. జెట్టు ప్రవాహాల యొక్క వేగం వచ్చేసి మనకు ఎంత ఉంటుందండి? 110 కిలోమీటర్లు ఉంటుంది గంటకు అనమాట. గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగం అండి? 110 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రవాహాలు అనేటి మనకు వీస్తూ ఉంటాయి. నెక్స్ట్, తూర్పు జెట్టు ప్రవాహము డాష్ అక్షాంశాల వద్ద ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. ఇది 25 డిగ్రీలు అండి. ఇవన్నీ 25 డిగ్రీలు అనమాట. సో తూర్పు జెట్టు ప్రవాహం వచ్చేసి మనకు ఏ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది అంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడుతుందండి. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద మనకు ఈ తూర్పు జెట్టు ప్రవాహాలు అనేటి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చను, భారత ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచి గణనీయంగా తగ్గుతాయి అనేసి ఇచ్చారండి. సో ఏ నెలలో అండి? మనకు నవంబర్ మధ్య నుండి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మనకు చలికాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్, భారతదేశంలో శీతాకాలం యొక్క సమయం అడిగారండి. భారతదేశంలో శీతాకాలం అనేది మనకు ఏ టైంలో ఉంటుందండి? నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వరకు, ఫిబ్రవరి 15, 20 వరకు మాత్రమే మనకు శీతాకాలం అనేది ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల ఏది అనేసి అడిగారు. భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల ఏదండి? మనకు ఎక్కువగా ఏ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది? జనవరి నెలలో ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్లు అయినా ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ అయితే చేస్తాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 1కి 2 సార్లు చదవాలి. నెక్స్ట్, పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందేటటువంటి పంట ఏది అనేసి ఇచ్చారు. పశ్చిమ విక్షోభాల వల్ల వచ్చేసి మనకు ఏ పంట అండి? గోధుమ పంట ప్రయోజనం పొందుతుంది. నెక్స్ట్, భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను డాష్ అంటారు అని ఇచ్చారండి. సో ఏంటంటే చినూన్ పవనాలు, లూ పవనాలు, ఋతుపవనాలు, మ్యాంగో షవర్స్ అనేసి ఇచ్చారు. భారతదేశ ఉత్తర మైదానాల్లో మనకు పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను ఏమంటామండి? వీటిని వచ్చేసి లూ పవనాలు అనేసి చెప్తామండి. నెక్స్ట్, వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో కురిసే వర్షాలను ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు మ్యాంగో షవర్స్, యాపిల్ షవర్స్, ఆరెంజ్ షవర్స్, అలాగే గ్రేప్ షవర్స్ అనేసి ఇచ్చారు. మనకు భారతదేశంలో ఏంటంటే వేసవి సమయంలో ఎక్కువగా వర్షాలు అనేవి పడతాయి, కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఆ వర్షాలను ఏమంటామండి? మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాము. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి పవనాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏ పవనాలు వచ్చేసి మన భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి అనేసి ఇచ్చారండి. లూ పవనాలు, ఉష్ణ పవనాలు, శీతల పవనాలు, ఋతుపవనాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏ పవనాలండి? ఋతుపవనాలండి. ఋతుపవనాలు. నెక్స్ట్, ఋతుపవనాలను మొదటగా గుర్తించిన వారు ఎవరు అనేసి అడిగారు. ఆప్షన్స్లో బ్రిటిష్ వ్యాపారులు, ఫ్రెంచ్ వ్యాపారులు, అరబ్ వర్తకులు, భారతదేశ వర్తకులు అనేసి ఇచ్చారండి. ఋతుపవనాలను మొదటగా గుర్తించినది ఎవరండి? అరబ్ వర్తకులండి. అరబ్ వర్తకులు. నెక్స్ట్, ఋతుపవనాలు ఈ అక్షాంశాల వద్ద ఏర్పడతాయి అనేసి ఇచ్చారండి. ఏ అక్షాంశాలండి? వేటి ద్వారా ఏర్పడతాయి ఇవి ఋతుపవనాలు? 20 డిగ్రీల ఉత్తర అక్షాంశము, అలాగే 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మనకు ఈ ఋతుపవనాలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్, భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల ఏది అనేసి అడిగారు.
భారతదేశంలో మనకు ఋతుపవనాలు వచ్చేది మొదటగా ఏ నెలలో స్టార్ట్ అవుతాయండి? జూన్ మొదటి నెల కల్లా మనకు ఋతుపవనాలు అనేది తీరాన్ని అయితే చేరుతాయన్నమాట. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని పడని ప్రాంతం ఏది అనేసి అడిగారు. నైరుతి ఋతుపవనాల వల్ల మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షపాతం వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ తీరం ఏంది? సర్కార్ తీరం అనమాట. దేనికి ఎక్కువగా వర్షం పడదు? కోరమాండల్ తీరం అండి. కేరమాండల్ అనేసి వచ్చారు, కోరమాండల్ తీరం అనమాట. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పడనటువంటి ప్రాంతం ఏది అంటే కోరమాండల్ తీరం అండి. నెక్స్ట్, సో ఇక్కడ నైరుతి ఋతుపవనాల వల్ల మనకు వర్షం కురవని పడని రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు. తమిళనాడు. తమిళనాడు తీర ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాము? కోరమాండల్ తీర ప్రాంతము అనేసి పిలుస్తాము. సో పడని రాష్ట్రం అడిగితే తమిళనాడు, పడని ప్రాంతం అడిగితే కోరమాండల్ తీరం అండి. తిరోగమన ఋతుపవనాలలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది, దీనిని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు ఋతుపవనాల కాలం అయిపోయిన తర్వాత చాలా ఉక్కగా ఉంటుందన్నమాట. సో వాటిని ఏమని పిలుస్తారండి? అక్టోబర్ వేడిమి అనేసి పిలుస్తారు. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్ చూద్దాము. టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైనటువంటి వాయువు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నత్రజని, మీథేన్ అనేసి ఇచ్చారండి. టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమైనటువంటిది ఏ వాయువు అండి? మీథేన్ వాయువు అండి. మీథేన్ వాయువు. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 2013లో ఐపీసీసీ సమావేశమైన ప్రదేశం ఏది అనేసి ఇచ్చారు. 2013లో ఐపీసీసీ సమావేశము మనకు ఎక్కడ జరిగిందండి? వార్సాలో జరిగింది. నెక్స్ట్, శీతోష్ణ స్థితి మార్పుల వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి అనేసి ఇచ్చారు. సో ఎంతవరకు పెరిగాయి అంటే 2% వరకు, అంటే 2 డిగ్రీల వరకు పెరిగాయండి. నెక్స్ట్, 2009లో వచ్చిన తుఫాన్ల వల్ల సుందర్బన్ ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. సో అయితే దాన్ని ఆ తుఫాన్కి పెట్టినటువంటి పేరు అయితే అడుగుతున్నారండి. 2009లో వచ్చేసి మనకు పెద్ద తుఫాన్ అయితే వచ్చింది. సో దానివల్ల ఏంటంటే సుందర్బన్ ప్రాంతం మొత్తం అతలాకుతలమైందనమాట. ఆ తుఫాన్కి పెట్టిన పేరు అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు లైలా తుఫాను, కోలా తుఫాను, హుద్హుద్ తుఫాను, మైలా తుఫాను అనేసి ఇచ్చారండి. సో ఏ తుఫాన్ అండి? లైలా తుఫాన్ అండి. లైలా తుఫాను. నెక్స్ట్ జతపరచండి చూద్దామండి. సో జతపరచండిలో మనకు వ్యవసాయము, పరిశ్రమలు, పవనాలు, రబీ కాల పంట, ఋతుపవన ఆరంభము, లైలా తుఫాను, నెక్స్ట్ సమావేశము, భూగోళము వేడెక్కడము అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సమావేశం వచ్చేసి ఐపీసీసీ సమావేశం అండి. 7th ఐపీసీసీ అండి, అది సరిగ్గా పడలేదు. ఐపీసీసీ సమావేశం ఎక్కడ జరిగింది అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయం వచ్చేసి మనకు ఏ రంగానికి సంబంధించిందండి? ప్రాథమిక రంగం. మీకు అందరికీ తెలిసిందే, వ్యవసాయము ప్రాథమిక రంగానికి సంబంధించింది. పరిశ్రమలు వచ్చేసి ఏ రంగానికి సంబంధించిందండి? ద్వితీయ రంగానికి సంబంధించినవి. పవనాలు అండి. పవనాలను వచ్చేసి మనము ఏమని పిలుస్తాము? పొడి పవనాలు. భారతదేశంలో ఉండేటటువంటి మనకు పొడి పవనాలు అనేటివి ఏర్పడతాయి కదా, సో వాటిని పవనాలు అనేసి పిలుస్తాము. సో రబీ కాలపు పంట ఏదండి? మనకి ఇక్కడ ఒక పంట ఇచ్చారు కాబట్టి గోధుమ. రబీ కాల పంట వచ్చేసి గోధుమ. మనకు ఋతుపవనాల ఆరంభం అనేసి ఇచ్చారు. ఋతుపవనాల ఆరంభం వచ్చేసి మనకు ఏ టైంలో ఉంటుందండి? జూన్ మొదటి వారంలో మనకు ఋతుపవనాలు అనేటివి ఆరంభమవుతాయి. నెక్స్ట్ లైలా తుఫాన్ అండి. లైలా తుఫాన్ మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. సో లైలా తుఫాన్ వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో జరిగిందండి? ఏ సంవత్సరంలో వచ్చింది? 2009 అండి. లైలా తుఫాన్ వచ్చేసి 2009. నెక్స్ట్ ఐపీసీసీ సమావేశం మీకు ఇందానే చెప్పాను కదా, 2013లో
2013లో మనకు ఐపీసీసీ సమావేశం అయితే జరిగింది. ఐపీసీసీ అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఈ సమావేశం వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కడ జరిగిందండి? వార్సాలో జరిగింది. నెక్స్ట్ భూగోళం వేడెక్కడానికి మనకు ఉష్ణోగ్రతలు పెరగడానికి కానివ్వండి, భూగోళం వేడెక్కడానికి కానీ కారణమైనటువంటి వాయువు ఏదండి? మీథేన్ వాయువు. మళ్ళీ ఒకసారి చూద్దాము. వ్యవసాయం వచ్చేసి ప్రాథమిక రంగము, సెకండ్ పరిశ్రమలు వచ్చేసి మనం ద్వితీయ రంగం కింద చెప్తాము. నెక్స్ట్ లూ పవనాలను వచ్చేసి మనము పొడి పవనాలు అంటాము. రబీ కాల పంట వచ్చేసి గోధుమ. ఋతుపవనాలు మనకు ఏ టైంలో ఆరంభమవుతాయి అంటే జూన్ మొదటి వారంలో ఆరంభమవుతాయండి. నెక్స్ట్ లైలా తుఫాన్ వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో జరిగింది? 2009 సంవత్సరంలో లైలా తుఫాన్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ ఐపీసీసీ 2013లో ఐపీసీసీ సమావేశం వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది? వార్సాలో జరిగింది. నెక్స్ట్ భూగోళం వేడెక్కడానికి కారణమైనటువంటి వాయువు ఏది? మీథేన్ వాయువు. సో ఇవి వచ్చేసి మనకు 4th లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. 4th లెసన్లో భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తానండి. 10th క్లాస్ సోషల్ అని పెట్టేసి. సో ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే చూసుకోండి.